హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు కింగ్ న్యూస్ అప్డేట్స్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఊహించిన శుభార్తను అయితే తీసుకొచ్చారండి మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఎట్టకేలకు ఈ 2,500 రూపాయల పథకానికి సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఇక నిధుల విడుదలకైతే తేదీని ప్రకటించింది. ఇక ఏ తేదీ నుంచి మహిళలకి 2,500 రూపాయలు ఇస్తారు, ఎప్పటి నుంచి ఇస్తారు, ఇక దరఖాస్తుల వెరిఫికేషన్ అనేది ఎప్పటి నుంచి జరుగుతుంది, గ్రామాలకు అధికారులు ఎప్పుడు వచ్చి సర్వే చేస్తారు అనే వివరాలన్నీ కూడా మనం ఒక చిన్న మాటలో అయితే తెలుసుకుందాం. దయచేసి చిన్న వీడియో అండి, వీడియోని చివరి వరకు చూడండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ విధంగా లైక్ బటన్ ఉంటుంది, లైక్ చేసేయండి. అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది, షేర్ చేసేయండి. మీ బంధువులు స్నేహితులు కూడా మీతో పాటు ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుంటారు. ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే వీడియో కింద సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది. ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆల్ అనే గంట వస్తుంది. ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు. దయచేసి వివరాలు అయితే చూసేద్దాం. ఇక రేపు లేదా ఎల్లుండి మన ఛానల్ ద్వారా మీకు ఒక రిక్వెస్ట్ వస్తుందండి. ఎవరైనా సరే నాలాంటి వికలాంగులకు ఎవరైనా కూడా మీరు హెల్ప్ చేయాలనుకుంటే, నేను ఎంతో కష్టపడి వీడియోస్ చేస్తున్నానండి, హ్యాండిక్యాప్డ్ అయినా కూడా మీరు ఎవరైనా కూడా హెల్ప్ చేయాలనుకుంటే రేపు లేదా ఎల్లుండి మన ఛానల్లో ఫోన్పే లేదా గూగుల్ పే నెంబర్ అయితే ఇస్తానండి. మీకు ఏదైనా తోచిన సహాయం ఆ నెంబర్కి మీరు ఫోన్పే లేదా గూగుల్ పే రూపంలో అయితే చేయొచ్చు. ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరికీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మనకు అధికారంలోకి వచ్చిన వెంటనే కూడా ప్రతి నెల కూడా మహాలక్ష్మి పథకంలో భాగంగా ప్రతి నెల కూడా 2,500 రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది. ఇక 2,500 రూపాయలకు కొన్ని లక్షల మంది మహిళలు అయితే దరఖాస్తు చేసుకోవడం జరిగింది. ఇక ఈ దరఖాస్తులన్నీ కూడా ఇప్పటికే మనకు పరిశీలించినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వారం నుంచి కూడా మనకు అధికారులను అయితే ఇళ్ల వద్దకు సర్వేకి అయితే పంపిస్తున్నారండి. ఇక అధికారులు ఇళ్ల వద్దకు సర్వే అనేది వచ్చి సర్వే అనేది ఇచ్చేసి మీరు అర్హులా కాదా అని తేల్చివేయడం జరుగుతుంది. వారికి ఒక యాప్ అయితే ఇస్తారు. ఆ యాప్లో మీ వివరాలన్నీ కూడా నమోదు చేస్తారు. ఎవరైతే అర్హత ఉంటుందో వారందరికీ కూడా మనకు వచ్చే నెల మొదటి వారం నుంచే మనకు మీ యొక్క ఖాతాల్లోకి మనకు ప్రతి నెల కూడా మనకు 2,500 రూపాయలను జమ చేస్తుందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే అధికారికంగా ప్రకటన అయితే చేసింది. ఇది అప్డేటు. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆల్ అనే గంట పైన కూడా నొక్కండి. వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.